ప్లేస్లో ఉన్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఓపెన్ ఫెయిత్ మినిస్ట్రీలో జాయిన్ అయ్యి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. సో నిజంగా దేవుడు చక్కని ఆత్మీయ సహవాసాన్ని నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. చాలా ఆత్మీయతలో ఒకప్పుడు ఒంటరిగా పోరాటం చేసేదాన్ని ప్రార్థనలో, కానీ ఇప్పుడు చక్కగా ఆత్మీయ స్థితిలో నన్ను బలపరుస్తూ, ప్రార్థనలో వాక్యం ధ్యానిస్తూ, స్తుతి ఆరాధన చేస్తూ, అవకాశం దొరికినప్పుడల్లా దేవుడి ప్రేరేపణను బట్టి వాక్యాన్ని పంచుకోవడం కూడా ఈ సహవాసంలో, ఈ ఓపెన్ ఫెయిత్ మినిస్ట్రీలో పంచుకోవడం జరుగుతుందండి. అందుని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంకా ప్రతినిత్యం డైలీ చక్కని ఆత్మీయ ఆహారం ద్వారా దేవుడు నన్ను బలపరుస్తూ, నన్ను భారం కలిగిన ప్రార్థనా పరురాలుగా చేస్తూ, భారం కలిగి ప్రతి ఒక్కరికి అనేకుల కొరకు ప్రార్థన చేసే బిడ్డగా నన్ను వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ ఆత్మీయ సహవాసాన్ని నిజంగా దేవుడు చక్కని అవకాశాన్ని మాకు ఇచ్చినాడు. అందుని బట్టి దేవునికి వందనాలండి. ఆత్మీయతలో ఇంకా బలపడి అనేకులకు ప్రేరేపణగా, ఆదర్శంగా ఉండాలని, ఇంకను దేవుడు నన్ను ముందుకు బలపరుస్తూ నన్ను ఇంకా వాడుకోవాలని కోరుకుంటూ, దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దేవుని పరిశుద్ధ నామాన ఓపెన్ ఫెయిత్ మినిస్ట్రీకి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సో నిజంగా ఇట్లా కూడి అందరం కలిసి దేవుణ్ణి ప్రార్థించడం అనేది చాలా తక్కువ మంది ఇట్లా చేస్తారు. కానీ ఈ గ్రూప్ అనేది ఓన్లీ ఎవరి గురించి అన్నా కాకుండాను ప్రతి ఒక్కరి గురించి కూడాను, అంటే ఒక ఫ్యామిలీగా ఎవరి ప్రాబ్లం అయినా సరే వాళ్ళ గురించి ప్రార్థించే వారిగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో ఇంకా రెగ్యులర్గా అంటే ఇంకా మెసేజ్ కానీ సాంగ్స్లో కానీ ఎవరు ఎక్కువ తక్కువ అని కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అంటే మీ ఇష్టమైన దాంట్లోని, అంటే దేవుడు మీకు ఇచ్చిన తలాంతిని ఏ విధంగానే యూస్ చేయొచ్చని ఇక్కడ మనకైతే ఒక అవకాశం అయితే దొరుకుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఓపెన్ ఫెయిత్ మినిస్ట్రీ వల్ల. సో అంటే ఒంటరిగా ప్రార్థన కన్నా కలిసి గ్రూప్స్గా ప్రేయర్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నది. సో నిజంగా చాలా విషయాలు కూడా ఇట్లా గ్రూప్స్ ప్రేయర్స్ వల్ల కూడా తెలుసుకోగలుగుతాము, ఇంకా బలంగా ముందుకు వెళ్ళగలుగుతామని నేను అనుకుంటున్నా. సో దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంకా ఇతరుల గురించి ప్రార్థించడానికి మనకి అవకాశం ఇచ్చున్నాడు దేవుడు. దేవుడు ఒక కృప చేత మనం అందరం కూడా నడిపింపబడుతున్నాం. ఇది దేవుడు ఏర్పాటు చేసినది కాబట్టి సో ఈ గ్రూప్ని దేవుడు కొనసాగిస్తున్నారు. సో ఈ దేవుడు ఇంతవరకు అయితే ప్రతి ఒక్క బిడ్డ లైఫ్లో ఏదో ఒకటి చేసుకుంటూనే వచ్చి ఉన్నారు. అడిగినప్పుడు ప్రార్థనలకి ఆలస్యమైన దేవుడు జవాబులు ఇస్తూనే ఉన్నారన్నమాట. దేవుడు మనల్ని వాడుకుంటున్నారని నేనైతే నమ్మొచ్చున్నమాట. థ్యాంక్ యూ అండ్ ఎవ్రీవన్. Praise the Lord, everyone. Today I want to share a small testimony on Hope and Faith group. First of all, I want to congratulate for completing 5 years, and each and everyone in this group are like continuously praying for all the requests, and whoever posts for the prayer requests, they will continuously pray for each and everyone regardless of any religion or anything. And I want to thank Sukanyaka and all the members in the group for praying continuously and doing this amazing work for God. And for me personally, I have been with this group since years, and I have seen the God's presence and miracles in my life through this group, and it's been a blessing to us, and I'm very grateful to be part of this group. Once again, I want to congratulate each and everyone for doing such a wonderful job, and especially thank you Sukanyaka for giving me this opportunity to share this small testimony. You have been a great blessing to all of us and each and everyone. Thank you so much. May God bless you and everyone in the group. And I know that God will use us more and more for doing His works. Thanks, everyone.